సత్యసాయి జిల్లా కదిరిలో వైసీపీ నేతల ఆగడాలు అంతకంతకు పెరుగుతున్నాయి. ఊబిచేర్లలో వైసీపీ నేత కాంట్రాక్టర్ రమణారెడ్డి చేష్టలకు సచివాలయ ఉద్యోగులు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సచివాలయం, రైతు సేవా కేంద్రం, ఆరోగ్య కేంద్రాల భవనాలు నిర్మాణం పూర్తయినా అధికారులకు తాళాలు అప్పగించేందుకు కాంట్రాక్టర్ నిరాకరిస్తున్నారు. బిల్లులు చెల్లిస్తే తప్ప భవనాలు అప్పగించేది లేదని తెగేసి చెప్తున్నారు. దీంతో వైద్య సిబ్బంది ఆరుబయటే రోగులకు వైద్యం చేస్తున్నారు. అయితే భవనాలను అధికారులకు అప్పగించాలని ఎమ్మెల్యే వెంకట్ ప్రసాద్ ఆదేశించి నెలలు కావస్తున్న కాంట్రాక్టర్ రమణారెడ్డి వారి మాటలను పట్టించుకోలేదు. నల్లజీరు మండల పరిధిలోని ఉబిచర్ల గ్రామ సచివాలయంలో ఆర్బీకేను సచివాలయం మరియు వెల్నెస్ సెంటర్ ఒకే కాంట్రాక్టర్ చేపట్టడం అనేది. కానీ బిల్డింగ్ పూర్తయినాయి. బిల్డింగ్ పూర్తయినా కూడా అతనికి బిల్లు పేమెంట్ కాదని చెప్పి ప్రభుత్వానికి ఇంతవరకు హ్యాండిల్ చేయలేదు. దాని మీద ఎంపీడీఓ గారు గతంలో ఎంపీడీఓ గారు పరిశీలి చేశారు. త్వరలో అదే బిల్డింగ్స్ హ్యాండిల్ చేస్తానని చెప్పారు. నేను కొత్తగా ఈ వారంలోనే ఎంపీడీఓ గారు టేకప్ చేసినాను కాబట్టి ఆ విషయమే పరిశీలించి బిల్డింగ్ స్వాధీనం చేసుకోవడానికి చర్యలు చేపడతామని తెలపడం. రైట్, ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, కదిరి ఎన్నికల్లో వైసీపీ నేతలు తమ తీరును మార్చుకోవడం లేదు. గత వైసీపీ ప్రభుత్వంలో గ్రామాల్లో సచివాలయాలతో పాటు రైతు సేవా కేంద్రాలు, ఆరోగ్య ఉప కేంద్రాలకు సంబంధించిన భవనాలు కాంట్రాక్ట్ చేశారు. అయితే ఈ భవనాలకు సంబంధించి పూర్తి స్థాయిలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గత ప్రభుత్వంలో పెళ్లిలో ఉంచిన బిల్లులన్నింటినీ కూడా కాంట్రాక్టర్లకు చెల్లించారు. అయితే అప్పుడు వైసీపీ నేతలుగా తెలంగాణ వచ్చి కాంట్రాక్టర్లుగా ఉన్న కొంత కాంట్రాక్టర్గా ఉన్న వారు ప్రస్తుతం పూర్తి బిల్లులు చెల్లించినప్పటికీ ఆ భవనం ఏదైతే ప్రభుత్వానికి అప్పగించాల్సినప్పటికీ ఆ అధికారులు వాళ్ళని అడుగుతున్నప్పుడు కూడా ఎంత మాత్రం పట్టించుకోకుండా భవనాలను అప్పగించడం లేదు. నల్లచెరువు ఏదైతే కదిరి నియోజకవర్గం నల్లచెరువు మండలం ఉద్యోగ గ్రామ పంచాయతీలు కూడా ఇదే తరహాలో వైసీపీ నేత రమణారెడ్డి బిల్లులు చెల్లించినప్పుడు కూడా భవనాలను అధికారులకు అప్పగించుకోవడం పట్ల తీవ్రస్థాయిలో విమర్శలు వ్యక్తమవుతున్నారు. ఇటీవల ఆ గ్రామంలో అందుకుంటే వెంకట ప్రసాద్ పర్యటించారు. ఈ సందర్భంలో కూడా పోలీసులు ఆ ఎమ్మెల్యే విషయం తీసుకోవడంతో ఏదైతే పెండింగ్ లో ఏదైతే కాంట్రాక్టర్ పెండింగ్ లో ఉన్నట్లయితే వాటన్నింటినీ కూడా బిల్లులు చెల్లించి ఆ భవనాలను స్వాధీనం చేసుకోవాలంటూ కూడా అధికారులు సూచించారు. ఏదైతే ఎమ్మెల్యే సూచన మేరకు ఆ బిల్లు చెల్లించినప్పుడు కూడా కాంట్రాక్టర్ రమణారెడ్డి ఆ భవనాలను ఇప్పటి వరకు అధికారులకు అప్పగించుకోవడం పట్ల. రైట్, థ్యాంక్ యూ సురేష్.